డ్రగ్స్ కేసులో ఇప్పటివరకు 10 మందిని ఇంట్రాగేషన్ చేసిన సిట్ కెల్విన్ జిషాన్లతో సంబంధాలు, ఫోన్ లిస్టులో పేర్లు, వాట్సాప్ చాట్ లాంటి విషయాలపై వివరాలు రాబట్టింది. ఈ కేసులో మరికొందరు బిగ్ షాట్ పేర్లు బయటకొస్తున్నాయి. అయితే పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నారు అధికారులు. రేపు తనీష్ ను ప్రశ్నించనుంది సిట్. డ్రగ్స్ కేసులో 12 మంది టాలీవుడ్ ప్రముఖులకు జారీ చేసిన సిట్ వారిని ఒక్కొక్కరిగా పిలిచి ఇంట్రాగేషన్ చేస్తోంది. రవితేజ, ఆయన డ్రైవర్ శ్రీనివాస్ తో కలిపి 10 మందిని ప్రశ్నించారు అధికారులు. ఈ కేసులో ఇప్పటి వరకు 19 మందిని అరెస్ట్ చేసిన అధికారులు మైక్ కమింగ్ తో లింకులను మరో 2 కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. జూలై 19న మొదలైన విచారణ పర్వంలో వరుసగా పూరి జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్, నవదీప్, ఆర్ట్ డైరెక్టర్ చిన్న, చార్మి, ముమైద్ ఖాన్, రవితేజ, డ్రైవర్ శ్రీనివాసరావు ఇలా రోజుకు ఒక్కొక్కరు చొప్పున ఇంట్రాగేట్ చేస్తూ సంచలన వాస్తవాల్ని రాబడుతోంది. డ్రగ్స్ కేసులో హీరో రవితేజ మాజీ డ్రైవర్ శ్రీనివాసరావును 4 గంటల పాటు విచారించింది. కెల్విన్, జీసాలతో సంబంధాలపై ఆరా తీసింది. రవితేజ తమ్ముడు భరత్ కూడా శ్రీనివాస్ రవే డ్రగ్స్ అందజేసినట్లు అనుమానించిన సిట్ ఆ కోణంలోనే ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. అంతకు ముందు రోజు 9 గంటల పాటు సాగిన విచారణలో రవితేజ నుండి సిట్ కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. జైషాన్ ఎవరో తనకు తెలియదని చెప్పిన రవితేజ కెల్విన్ తో మాత్రం పరిచయాలున్నాయని చెప్పినట్లు సమాచారం. విచారణ తర్వాత రక్త నమూనాలిచ్చేందుకు రవితేజ నిరాకరించారు. మరోవైపు డ్రగ్స్ కేసులో ఇప్పటి విచారణ ఎదుర్కొన్న నవదీప్ కు మరో చేదు అనుభవం ఎదురైంది. ఇటీవలే 30 లక్షల విలువైన ఎండివర్ కార్ బుక్ చేశారు నవదీప్. లోన్ కోసం ఓ ప్రైవేట్ బ్యాంకులో అప్లై చేశారు. కార్ త్వరలో డెలివరీ అవుతుండగా డ్రగ్స్ కేసు వెలుగు చూసింది. లోన్ ఇస్తే ఎక్కడ రిస్క్ అవుతుందోనన్న ఉద్దేశంతో ఆ బ్యాంక్ నవదీప్ లోన్ అప్లికేషన్ ని పెండింగ్ లో పెట్టింది. ఆగస్టు 2వ తేదీతో సిట్ తొలి విడత విచారణ ముగుస్తుంది. తర్వాత సినిమా రంగానికి చెందిన మరికొంతమందికి నోటీసులు జారీ చేసి ప్రశ్నించే అవకాశం ఉంది.